కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మార్పు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి ఎన్నికల తర్వాత వాటిని విస్మరించారని ఆరోపించారు. సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ ఆటో డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రమాద బీమా బాండ్లను ఆటో డ్రైవర్లకు అందజేశారు. తాను అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. మోసం ఎట్లుంటుందో అర్థమైంది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరూ, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిన కథలు, కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరీ రాసిండ్రు. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు, ₹500 క్వింటాల్కు బోనస్ అన్నాడు. ఒక్కటన నెరవేర్చిండా? ఇప్పటికీ రైతు రుణమాఫీ గాలే, ఏదో అరకొర చారణ చేసిండు, బారణ గాలే.